స్లోగన్: క్రోధం సమీపానికి కూడా రానంత స్నేహసాగరంగా అవ్వండి. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. కర్మాతీతము అనగా కర్మకు ఆధీనులు కాదు, కర్మల యొక్క పరతంత్రులు కాదు. స్వతంత్రులై కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించండి. చేస్తున్న అకర్తలు సంబంధ సంపర్కంలో ఉంటున్న కర్మాతీతము అనే గాయనం ఏదైతే ఉందో అటువంటి స్థితి ఉంటుందా? ఏ ఆకర్షణ ఉండరాదు. అంతేకాక సేవ కూడా లగావుతో అంటే ఆకర్షణతో చేరాదు, కానీ నిమిత్త భావంతో చేయాలి. దీని ద్వారా సహజంగానే కర్మాతీతులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.